ఈరోజే ముఖ్యమంత్రి గారు మూసి ప్రక్షాళన విషయంలో మాట్లాడుతూ వారు చెప్పినటువంటి విషయంలో దానికి చిన్నగా నేను సమాచారాన్ని ఇవ్వదలుచుకున్నాను. ఆ రోజు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి 50,000 మంది జనాలకు సరిపోయేటువంటి మంచినీటి సరఫరా ఉండేటువంటి ఆ రెండు, దాని తర్వాత 4 షోస్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, అదేవిధంగా గోదావరి, సింగూరు నుండి మంచినీళ్ళు తెచ్చి హైదరాబాద్ ప్రజలకు దాహి తీర్చేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి సంగతి అధ్యక్ష. అయితే ఇవన్నీ విషయాలని దృష్టిలో ఉంచుకొని ఒక పక్కన మూసి ప్రక్షాళన, మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 27 మరి కార్పొరేషన్స్తో పాటు మున్సిపాలిటీస్ని మెర్జీ చేస్తూ ఇది విస్తరణ జరిగితే హైదరాబాద్ సిటీ ప్రపంచవ్యాప్తంగా మరి పేరు పొందుతున్నటువంటి ఈ తరుణంలో ఈ విస్తరణ జరుగుతున్నది. ఈ విస్తరణ కార్యక్రమాన్ని తీసుకొని హైదరాబాద్ సిటీని ఇంకా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందే విధంగా చేస్తున్నటువంటి ప్రణాళికని సార్ ఇప్పుడు ఈ 3 బిల్లులకు సంబంధించి త్రూ యూ సార్, ఎందుకంటే హానరబుల్ మెంబర్స్ కూడా అందరు కూడా ఈ 3 బిల్లులకు సంబంధించి ఒకటి విలీనం, ఒకటి మెర్జర్, డీమెర్జర్, కొన్ని ప్రాంతాలను డీమెర్జర్ చేస్తూ కొన్ని ప్రాంతాలను మెర్జర్ చేస్తూ ఉన్న సందర్భంలో ప్రధానంగా ఈ ఆబ్జెక్టివ్స్ అంతా కూడా 3 బిల్లులకు సంబంధించిన ఆబ్జెక్టివ్స్ కానీ వారు చెప్పే సలహా సూచనలు కానీ ఒకటే ఉంటుంది కనుక నేను ఒకటి కొన్ని ప్రాంతాలను విలీనం చేసుకోవటం గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి, అదేవిధంగా ఏవైతే ఈ కోర్ అర్బన్ రీజన్కు సంబంధించిన ప్రాంతాలను డీమెర్జ్ చేసే కార్యక్రమం అంతా కూడా ప్రధానంగా సమిష్టిగా ఒకటే సబ్జెక్ట్ కనుక నేను డిస్కషన్ కూడా ఈ 3 బిల్లులకు సంబంధించిన డిస్కషన్స్ ఒకటేసారి తీసుకుంటే బాగుంటుందని దాని క్రమంలో ఇప్పుడు పెద్దలు నాగేందర్ గారు కూడా ఆ విషయమే ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఈ 3 బిల్లులకు సంబంధించిన ప్రస్తావనకు సంబంధించిన అంశాలు కూడా మేము నోట్ చేసుకుంటాం అధ్యక్ష. దాని తదుపరి గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కానీ వారి సూచనలు కానీ పరిగణలోకి తీసుకుని ఆలోచన చేస్తాం. అదే అధ్యక్ష, ఇది సిటీ మీన్స్ కోర్ అర్బన్ రీజన్ అని ఏదైతే చెప్పారో దానికి సంబంధించి నేను తమరి ద్వారా ప్రధానంగా ఈరోజు హైదరాబాద్ సిటీ ఇంత విస్తరణ జరుగుతున్నప్పుడు ఓఆర్ఆర్ లిమిట్కి సంబంధించి ఓఆర్ఆర్ లిమిట్స్లో మనం చూసినట్టయితే ఈ మధ్య కాలంలోనే పోలీస్ కమిషనరేట్స్ అని 3 విభాగాలుగా విభజించడం జరిగింది అధ్యక్ష. సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి. ఇప్పుడు జిహెచ్ఎంసీ కూడా 3 విభాగాలుగా విభజించేటువంటి కార్యక్రమం ప్రక్రియ మొదలైంది కాబట్టి దీనికి ప్రధానంగా నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్, ఐ థింక్ దట్ క్రెడిట్ గోస్ టు మా మేయర్ గారికి, కమిషనర్ గారికి, డిస్కషన్, ఒక లెంతీ డిస్కషన్, ఒపీనియన్, అందరు కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్స్ యొక్క అభిప్రాయాలు తీసుకోవాలని, అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని వారి ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆలోచనతోని ఒక లెంతీ డిస్కషన్ని శ్రీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాం. వీ హ్యావ్ గివెన్ అవర్ సజెషన్స్. ఎందుకంటే కార్పొరేషన్కు సంబంధించి సుమారు 300 కార్పొరేషన్స్ ఈరోజు 27 మరి మున్సిపాలిటీస్ కానీ మిగతా కార్పొరేషన్స్ కానీ మెర్జ్ అయిన తర్వాత ఇది ఇంత పెద్ద విస్తరణ జరుగుతున్నప్పుడు దీన్ని ఏ రకంగా 3 ప్రాంతాలుగా చెప్పి మనం సమాచారం వచ్చింది అధ్యక్ష. ఇవి ఏ 3 ప్రాంతాలకు ఏం పేర్లు పెట్టారు మంత్రి గారి తమరి ద్వారా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. 3 ప్రాంతాలు అంటే 3 కార్పొరేషన్లు అని చెప్పారు. ఈ 3 కార్పొరేషన్స్కు పేర్లు ఏం పెట్టారు? ఎందుకంటే హైదరాబాదు, సికింద్రాబాదు ఇవన్నీ ఒకప్పుడు సపరేట్ మున్సిపాలిటీస్గా ఉండేటివి గతంలో. దీనికి ఇప్పుడు ఈ 3 కార్పొరేషన్స్ని ఏ రకంగా విభజించారు అనేది నేను తమరి ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. మరి హైదరాబాద్ సిటీ ఈరోజు చూసినట్టయితే మనము కార్పొరేషన్ లిమిట్స్ వచ్చినప్పుడు 650 కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు ఈ కార్పొరేషన్ వచ్చేసి సుమారు 2050 కిలోమీటర్ల వరకు విస్తరణ జరుగుతూ ఉంది. 2050 కిలోమీటర్ విస్తరణ జరుగుతున్నప్పుడు ఈ 3 కార్పొరేషన్లు 12 జోన్లు సర్కిల్స్ చేశారు. అదేవిధంగా
మిగతా దీనివల్ల ఈ 12 జోన్ల వల్ల అడ్వాంటేజ్ ఏముందో గౌరవ మంత్రి గారు చెప్పాలని కూడా తమ ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకు తెలియాలి అధ్యక్ష, ఈ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయనేది తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అడ్వాంటేజెస్ ఏమున్నాయి, 12 జోన్ల కింద మీరు 60 సర్కిల్స్ చేశారు. ఇప్పుడు 12 జోన్లో 60 సర్కిల్స్ చేశారు. కాబట్టి 60 సర్కిల్స్కు సంబంధించి అడ్వాంటేజెస్ ఏమున్నాయనేది ఒక ఐడియా, ఒక ఆలోచన రావాలి, పబ్లిక్ ఉండాలని, ఇన్ఫర్మేషన్ ఉండాలనేది నేను తమ ద్వారా అడుగుతున్న అధ్యక్ష. అదేవిధంగా ఓఆర్ఆర్ లిమిట్లో ఏ రకమైతే పోలీస్ కమిషనరేట్లు చేశారో 3 విభాగాలుగా, దీని 3 విభాగాల్లో ఏ డిపార్ట్మెంట్స్లో మీరు ఇది చేయబోతున్నారు? దీంట్లో వాటర్ బోర్డు కూడా ఇలాగా దీంట్లో ఏమైనా క్లబ్ చేసి చేస్తున్నారా, లేకుంటే దీనికి సపరేట్గా ఈ సర్కిల్ సపరేట్ చేస్తున్నారా? ఎలక్ట్రిసిటీ ఉంది, దాన్ని కూడా దీంట్లో క్లబ్ చేస్తున్నారా, లేకుంటే దాన్ని సపరేట్గా 3 విభాగాలుగా చేస్తున్నారా అనేది. రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ కూడా, ఈ రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ దీన్ని ఎలా తీసి కానీ దీన్ని మరి చేస్తున్నారనేది. అదేవిధంగా ఆల్ డిపార్ట్మెంట్స్ విల్ కమ్ అండర్ వన్ అంబ్రెల్లా, లేకుంటే సపరేట్గా ఉంటాయా? ఏవైతే డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయో ఇవన్నీ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒకే అంబ్రెల్లా కిందకి వస్తాయా, ఒకే పరిధిలోకి వస్తాయా, లేకపోతే డిఫరెంట్ విభాగాలు చేస్తారా అనేది అక్కడ కోఆర్డినేషన్ మరి ప్రాపర్గా ఉంటుందా లేదా అనేది మనం చూసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఎప్పుడైతే ఒక అన్ని విభాగాలు ఒక కోఆర్డినేషన్తో జరిగితే మాత్రం ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంగా అనుగుణంగా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీని ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచన గతంలో ఎప్పుడు రాలేదు. కాబట్టి హైదరాబాద్ ఇంత విస్తరణ జరుగుతున్నప్పుడు ఇది అభివృద్ధి జరగాలి అని, హైదరాబాద్ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వాలని. ఎందుకంటే ఇప్పుడే చెప్పాం, గండిపేట నీళ్ల గురించి మనం మాట్లాడుతున్నాం అధ్యక్ష. హైదరాబాద్ సిటీలో అధ్యక్ష మీరు ఎప్పుడు చూసినా కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ కంపేరింగ్ టు ఎనీ అదర్ స్టేట్, ఎనీ అదర్ సిటీ ఆర్ ఎనీ అదర్ కంట్రీ ఐ కెన్ సే, మరి కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్ సిటీలో చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే అందరు కూడా ఈరోజు హైదరాబాద్ దృష్టి హైదరాబాద్ ఉంది. మరి ఎకనామికల్ సిటీ అయినటువంటి మన క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి ముంబై, మహారాష్ట్ర నుంచి కూడా హైదరాబాద్ సిటీకి ప్రజలు రావాలని ఆతృత చూపిస్తున్నారు. అంటే ఎందుకు అధ్యక్ష? ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది కాబట్టి. ఇది అందుకనే ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీలో ఇంత విస్తరణ జరుగుతున్నటువంటి ఈ సమయంలో మనం చేయాల్సినటువంటి ప్రక్రియలో పూర్తిగా ఈ విభాగాలన్నీ ఏ విభాగాలు మనం చేస్తున్నాం అనేది. అదేవిధంగా మీరు చూసినట్టయితే మెర్జ్, ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ఇవన్నీ కూడా మెర్జ్ చేసినాము. వీళ్ళ డీమెర్జ్ చేశారు, ఏవి మెర్జ్ చేశారు, ఆ క్లారిటీ కూడా అవసరం ఉంది అధ్యక్ష. దీంతో పాటు నేను తమ ద్వారా మరి మంత్రి గారు కోరుతా ఉన్నాను, ఏదైతే ఈరోజు బిల్ ప్రవేశపెట్టారో దాన్ని పూర్తిగా సంపూర్ణంగా మా తరఫున గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున మేము సంపూర్ణంగా దానికి మద్దతు పలుకుతా ఉన్నాం. ఇది హైదరాబాద్ సిటీ విస్తరణ జరగాలి, హైదరాబాద్లో అభివృద్ధి జరగాలి, హైదరాబాద్ అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళని కూడా దీనికి సహకరిస్తారని కూడా మేము అనుకుంటున్నాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఎందుకంటే అధ్యక్ష హైదరాబాద్ సిటీ ఇంత జరుగుతున్నప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి మాకు ఇది గర్వకారణం. వీ ఫీల్ ప్రౌడ్ అధ్యక్ష. ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఇంత అభివృద్ధి జరిగేటప్పుడు హైదరాబాద్ని కాపాడుకునేటువంటి గురుతర బాధ్యత మా పైన ఉంది అధ్యక్ష. మీరు వేరే సిటీలో మీరు మొన్న డీజీపీ గారు ఇచ్చారు, క్రైమ్ రేట్ కూడా కంపేరింగ్ టు లాస్ట్ 5 years 10 years చాలా క్రైమ్ రేట్ కూడా తగ్గిందని. మొన్న జరిగినటువంటి 31st December నైట్ అధ్యక్ష వి యూస్ టు లిసన్, ఎన్నో ఇన్సిడెంట్ జరిగాయని. 31st December నాడు ఎన్నో యాక్సిడెంట్ జరిగాయనో, ఎన్నో క్రైమ్ రేట్స్ జరిగాయనో, ఎన్నో ఎక్కడెక్కడ ఇన్సిడెంట్ జరిగాయని. నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఇన్సిడెంట్ అధ్యక్ష మన దగ్గర జరగలేదు. వేరే ఇన్ స్విట్జర్లాండ్ అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది 31st నైట్ కి. బట్ ఇన్ అవర్ హైదరాబాద్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఇన్సిడెంట్ ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. ఇలాంటి సందర్భంలోనే హైదరాబాద్ యొక్క వేరే వాళ్ళని, నాట్ ఓన్లీ వేరే పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కానీ లేకపోతే ఇన్వెస్టర్స్ కానీ మనం అటెన్షన్ ని డ్రా చేస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అధ్యక్ష. ఇవన్నీ ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి కాబట్టి హైదరాబాద్ విస్తరణకి ఇన్ని రకాలుగా అవకాశం ఉంది కాబట్టి ప్రజలు హైదరాబాద్ సిటీ దృష్టికి చూస్తూ ఉన్నారు. అందుకనే హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారంటే కూడా దానికి కారణం కూడా అదొకటని చెప్పడంలో మేము గర్వపడుతున్నాం అధ్యక్ష. కాబట్టి ముఖ్యంగా మన మంత్రి గారితో నేను తమ ద్వారా కోరుతా ఉన్నారు, ఈ 3 జోన్లకు ఏం పేర్లు పెట్టారు, ఏ జోన్లు ఇన్న మెర్జ్ అయ్యాయి, డీమెర్జ్ అయ్యాయి అనేది తమ ద్వారా మంత్రి గారితో కోరుతూ, అదేవిధంగా డిపార్ట్మెంట్స్, వివిధ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒకే అంబ్రెల్లా కింద వస్తాయని మళ్ళీ ఐ వాంటెడ్ టు రీట్రేట్ అధ్యక్ష. ఇవన్నీ ఒకే అంబ్రెల్లా కింద వస్తాయా, లేకపోతే ఇవన్నీ సపరేట్ గా ఉంటాయా అనే విషయాన్ని కూడా తమ ద్వారా మంత్రి గారు సభకు తెలియజేయాలని కోరుకుంటూ, ఈ బిల్లు
ఏదైతే మంత్రి గారు ప్రవేశపెట్టిరో దాన్ని సంపూర్ణంగా మద్దతు పలుకుతూ ఇది త్వరితగతిన ఇది అమెండ్మెంట్ తీసుకున్న తర్వాత హైదరాబాద్ సిటీ ఇంకా విస్తరణ జరగాలని ఈ డిస్కషన్ ఈ రోజు ఇదైన తర్వాత బిల్లు సంపూర్ణంగా అందరూ మద్దతు ఇచ్చి బిల్ని పాస్ చేసుకోవడానికి అందరు సహకరిస్తారని కూడా నేను తమ ద్వారా ఇచ్చేస్తూ మరి హైదరాబాద్ సిటీలో ఈ కార్పొరేషన్ ఇంత పెద్ద ఎత్తున చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసినందుకు తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి అధికారులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అదేవిధంగా మీకు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీ పాల్వాయి హరీష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను అమెండ్మెంట్ కూడా ఇచ్చిన ఆ అమెండ్మెంట్ కూడా డిస్కషన్ తో పాటే చేయదలుచుకున్నా అధ్యక్ష. ఐ ప్రపోజ్ అన్ అమెండ్మెంట్ టు ద బిల్ which further amends the Greater Hyderabad Municipal Corporation Act of 1955. అధ్యక్ష,